పెట్టాను, వీడియో పెట్టాను. ఇప్పుడు చెప్పండి సార్ మళ్ళీ. అదే వద్దెలాలి తెలుగుదేశం నాయకత్వం, వద్దెలాలి తెలుగుదేశం నాయకత్వం, వద్దెలాలి తెలుగుదేశం నాయకత్వం, వద్దెలాలి పేతాన్ నాయకత్వం, వద్దెలాలి పేతాన్ గారి నాయకత్వం, వద్దెలాలి పేతాన్ గారి నాయకత్వం. 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఇచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మరి ఆహ్వానాన్ని మన్నించి 18 గ్రామాల నుంచి మరి ఇరువుగా వచ్చేసిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి 1982 వరకు కాంగ్రెస్ పార్టీలో ఇసుగు చెంది కొంచెం 38 సంవత్సరాలు ఇసుగు చెంది అన్నమూరి రామచంద్ర అనే పరిస్థితుల్లో నందమూరి తారక రామారావు గారు, మన వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారు, ఈ ప్రజలు ఇంత అలమటిస్తున్నారు, ఈ ప్రజలే కదా నన్ను ఇంత పెద్దవాడిని చేసింది, ఈ ప్రజలకు మనం ఏదో ఒకటి చెయ్యాలి, మనం ఏదో ఒక మేలు చెయ్యాలి ఏమైనా సరే అనేసి కంకణం కట్టుకుని 82 మార్చి 29వ తారీఖున మంచి ముహూర్తంలో మరి తెలుగుదేశం పార్టీని పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 43 సంవత్సరాలుగా ఈ తెలుగుదేశం పార్టీ మరి ఇలాగ వర్ధిల్లుతూ రోజు రోజుకి మరి పెరుగుతూ మరి ఎంతో ఇదిగా జరుగుతుంది. మరి ఆయన ఒకటే ఆశయం, మన జెండా గుర్తులో ఉన్నది, లోగులో ఉంది, కూడు గూడు గుడ్డ ప్రజలకు అందజేయాలి, అదే నా లక్ష్యం అనేసి ఆయన పెట్టుకుని మరి దాన్ని అమలు చేసిన వ్యక్తి మన గౌరవ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు. ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాల్ని మరి ఆయనే పెట్టడం జరిగింది. మరి ధర్మిల ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డాం, అలాగే ఎన్నోసార్లు ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం. ఏదేమైనప్పటికీ మనం ఇప్పుడు వర్తమానంలో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున నియంత మనకు తెలియదు, నియంతని మించి మరి పరిపాలన చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలి, ఈ జగన్మోహన్ రెడ్డి నుంచి ఆంధ్ర ప్రజల్ని మనం గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో మరి మన నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని మనం అందరూ తప్పకుండా మనం అందరూ పాటించాలి. మనం ఎవరి మట్టుకాళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటాం, మీటింగ్ అవుతుంది, మీటింగ్లో మాట్లాడుకుంటున్నాం, ఇంటికి వెళ్తున్నాం, మర్చిపోతున్నాం, మన పనులు మనం చేసుకుంటాం, కానీ పార్టీకి ఇంత టైం అని కేటాయించడం లేదు. మనకు కనీసం ఇంకా 45 రోజులు టైం ఉంది. ఈ 45 రోజులు కనీసం ఒక హాఫ్ డే, ఓ పావు డే మనం కంకణం కట్టుకుని మరి పార్టీ గురించి కష్టపడి మనం పనిచేసినట్టయితే మనం ఈ దుర్మార్గ పాలనని అంతం చేయడానికి ఆస్కారం ఉంటుంది. మీరందరూ కలిసికట్టుగా ఏకోముఖంగా అందరూ మరి తెలుగుదేశాన్ని గెలిపించడానికి ఈ 45 రోజులు సైనికుల్లా పనిచేసి ఒక సైన్యం, తెలుగుదేశం అంటేనే సైన్యం, ఒక నిబద్ధత గల పార్టీ. ఏ పార్టీలో ఉన్నా కనుక మనం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని సాగడానికి మీ అందరూ కృషి చేయాలి. మీ అందరికీ తెలుసు, ఇక్కడ అమరావతిలో రాజధాని ఏంటి అనేసి విమర్శించాడు. ముందేమో కావాలన్నాడు, 33,000 ఎకరాల్లో కట్టాలి, లేకపోతే కుదరదు, మంచి రాజధాని కావాలన్నాడు. తర్వాత వస్తే అసలు రాజధాని లేదు, అసలు 3 రాజధానులు అన్నాడు. కానీ రాష్ట్ర సచివాలయాన్ని 700 కోట్లు ఎట్టి చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తే 370 కోట్లకి తాకట్టు పెట్టిన వ్యక్తి ఈ వ్యక్తి. మరి ఇంకో విషయం ఏంటంటే, మనకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి దస్తావేజులు ఎవరంట, వాళ్ళ దగ్గర ఉంటే మనకి రసీదు ఇస్తారంట. మళ్ళీ ఆయన ఎక్కడో ఏ బ్యాంకులో తాకట్టు పెడతాడు. మనకి పాలకుల్లో టిక్కో ఇల్లు ఉన్నాయి, ఆ టిక్కో ఇల్లుని అలాగే తాకట్టు పెట్టాడు, లోన్ తెచ్చేసుకుంటాడు దాని మీద. ఏకంగా కట్టింది చంద్రబాబు నాయుడు, ప్రజలకు ఇవ్వలేదు ఇంకా, కానీ దాని మీద లోన్లు ఉన్నాయి. ఆ లోన్లు కట్టమని ప్రజలకు వస్తున్నాయి. అలాగే రేపు పొద్దుట మన దస్తావేజులన్నీ మనం ఉంటాం, మన ఏ బ్యాంక్ వెళ్ళినా మనకి రుణం ఉండదు, కానీ రుణం కట్టమని మనకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి దరిద్ర పరిపాలన మనం అంతమొంచడానికి మీరందరూ సమిష్టిగా కృషి చేసి తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకురావాలనేసి, ఈ దరిద్ర పాలన అంతమొందించాలనేసి, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని, అలాగే మనకి పీతన్న గారిని ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చూడాలనేసి మీరందరూ కృషి చేస్తారనేసి మీ అందరిని ఆశిస్తూ మీ అందరూ సెలవు తీసుకుంటారు.
జై హింద్, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం కేతాన్ గారి నాయకత్వం కేతాన్ గారి నాయకత్వం కేతాన్ గారి నాయకత్వం జై జన్మభూమి.